భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో శుభాభివందనాలు. ఈ రోజు ఒక బాధాకరమైన క్రైస్తవులు మేలుకోవలసిన విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో ఒక దుర్ఘటన, ఒక సంఘటన జరిగింది. అది ఇప్పటికే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. మరి అందరికీ కలిపి నేను ఒక విషయాన్ని విశదపరుస్తూ మీ అందరికీ పిలిపిస్తున్నాను. భారతదేశంలో ప్రస్తుతం క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేస్తూ కాషాయి ముఖ హిందుత్వ ముసుగులో చేస్తున్నటువంటి దారుణాలు అన్ని కావు. మరి అందులో ముఖ్యంగా చర్చిల మీద దాడి చేస్తూ చర్చిలను మూయించాలని, చర్చిల మీద పడి ఒక మూకుమ్మడి దాడి చేయాలని నిర్ణయంతో చేస్తున్నటువంటి పకడ్బందీ ప్లాన్ తో వారు చేస్తున్నటువంటి దాడుల్ని చాలా కాలం నుంచి చూస్తున్నాం. ఇప్పుడైతే మరి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి ఒక విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. అక్కడ సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయిందంట ఆ ఊర్లోనే చాలా మందికి. మరి ఎక్కువైపోయిన తరుణంలో మరి హిందుత్వవాదులు ఎవరైతే ఉంటారో కాషాయి జెండాలు వేసుకొని లేదా కాషాయి కండువాలు వేసుకొని వచ్చి అక్కడ ఆ చర్చిని సీల్ చేయించారు అధికారులతోనే. ఇది రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా ఆలోచిస్తూ క్రైస్తవ సంఘాలు, నాయకులు, పెద్దలు మేల్కోవలసిందిగా మొదటిగా మీ అందరికీ మేలుకొలుపు పిలుపునిస్తూ విషయాన్ని విశదపరుస్తాను, జాగ్రత్తగా వినండి. మరి ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు పక్కన నేను అక్కడ వచ్చినటువంటి ఆ నోటీసు మీకు చదివి వినిపిస్తాను, పక్కన మీకు పెడతాను చూడండి. ఇది నోటీసు ROC అని ఉంది, నంబర్ 197/2025 అని ఉంది బ్రాకెట్ లో. ఇక తహసీల్దారి వారి కార్యాలయము పెరవల్లి, తేదీ 20/8/2026. ప్రస్తుతము ఎవరట? ఈయన నిరంజన్ తహసీల్దార్. ఈయన పెరవల్లి మండలానికి తహసీల్దారు. నోటీస్ ఇచ్చారు ఏమనంటే తేదీ 20/8/2026 తేదీన పెరవల్లి మండలం పెరవల్లి గ్రామంలో కొత్తపల్లి అగ్రహార గ్రామం వెళ్ళు రోడ్డు నందు ఆకులవారి వీధిలో గల క్రైస్తవ చర్చిలో ప్రార్థన చేయు సమయంలో సౌండ్ పొల్యూషన్ వలన చదువుకునే వారికి, వృద్ధులకు ఆటంకం కలుగుతున్నందున చర్చిని సీల్ చేయడమైనది. కావున చర్చిని తహసీల్దార్ పెరవల్లి వారి అనుమతి లేకుండా తెరవద్దని ఇందు మూలంగా తెలియజేయడం అయినది. అట్లు కాని ఎడల ప్రభుత్వము వారు తీసుకుని సివిల్, క్రిమినల్ చర్యలకు శిక్షార్హులగుదరని తెలియజేయడం అయినది. ఇది తహసీల్దారి వారు నోటీస్ అట. ఏం ఎక్కువైపోయిందంటే సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయిందంట. ఈ సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయి ఎవరికట? చదువుకున్న వారికి, వృద్ధులకి, మిగతా వారందరికీ ఆటంకంగా ఉందంట. మరి నేను మీ అందరికీ తెలిసిన విషయమే, చర్చిలో అంత దారుణంగా అంత భయంకరంగా ప్రవర్తించేవారు ఉండరు. ఆదివారం వచ్చినప్పుడు ఆరాధన చేస్తారు, కానీ తెల్లవారు 4 గంటల నుంచి ఏ గుడి మీద మైకులు మోగుతాయో, ఎంతమందికి ఇబ్బంది కలుగుతాదో. మరి ఈ యొక్క వినాయక చవితి తర్వాత దసరా పండుగలు వచ్చినప్పుడు ఎంత డీజే సౌండ్లు పెట్టి రోడ్డు మీద గెంతుతారు, వీధుల్లోకి వెళ్తారో అప్పుడు వీరందరికీ ఏ డిస్టర్బెన్స్ లేదు. పైగా చర్చిల్లో ఉన్నటువంటి మాటలు గాని పాటలు గాని వారికి సౌండ్ పొల్యూషన్ అవుతున్నప్పుడు మరి గుళ్ళ మీద నుంచి వచ్చినటువంటి తెల్లవారి 3 గంటలకు 4 గంటల నుంచి కూడా మోగుతున్నటువంటి బోర్లకి ఏ సౌండ్ పొల్యూషన్ వీళ్ళకి లేదంటారు. అయితే అంతేనండి, అక్కడ చర్చ్ ఒకటే కనిపించిందంటే ఆ ఊర్లో మరి అక్కడ మిగతా ఇతరత్ర మతాలకు సంబంధించినటువంటి ఏ యాక్టివిటీస్ సౌండ్ రావట్లేదు, ఏమీ చేయట్లేదు, గుడి మీద మైకిల్ లేవు. ఎంతో చక్కగా వీరు నిర్వహిస్తూ ఉన్నట్టుగా నాటకం ఆడుతూ చర్చి మీద ఎలాంటి దాడి చేస్తున్నారో వీరందరూ మోకుమ్మడిగా ఈ యొక్క కాషాయ జెండాలు ధరించి, కండువాలు ధరించి వీళ్ళందరూ వచ్చి తహసీల్దారి వారి సమక్షంలో ప్రభుత్వం యొక్క అధికారులతో ఆ చర్చిని ఎలా ముయించారో, ఎంత సంబరం చేస్తున్నారో, ఎంత మరి వారు మేముగా ఈ పని చేశామని ఎంత గొప్పగా ధైర్య విహారం చేస్తున్నారు. ఒక్కసారి మీరు చూడాలి, వీడియో వీక్షించండి ఒకసారి.
ఇది చేసేవాళ్ళకు ఎలక్షన్ చేసేవాళ్ళు సీరియడానికి ఎలక్షన్లోనే అలవాటు సమాజానికి ధైర్యం వస్తుంది, దాకులు స్వామి ధైర్యం వస్తుంది. చాలా ఉంది లోపల. చెప్పండి చూస్తున్నారు కదండి వారి స్థైర్య వ్యవహారం ఎలా ఉందంటే, అబ్బో మేమైతే చర్చను మూసించేసాం. ఈ నోటీసులో ఏముందంటే మరి ఎవరైనా సరే దాన్ని తీయడానికి వెళ్తే ప్రభుత్వం వారిని శిక్షిస్తారు అనే నోటీసులు తహసీల్దార్ వారు స్వయాన ఇచ్చినట్టుగా మీరు చూశారు. ఇప్పుడు మాట్లాడదాం మనం క్రైస్తవ సమాజం ఎలా ఉంది మన పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి ఈ దుర్ఘటన, ఈ సంఘటన క్రైస్తవ ప్రపంచానికి ఒక కనువిప్పు కావాలని అనుకోవట్లేదా మీరు ఎవరు కూడా? ఆలోచించండి ఒకసారి. మీ ఎవరికి బాధ అనిపించలేదు? ఒక చర్చిని మూయడం అంటే భారతదేశంలో ప్రజల వలన, ప్రజల కొరకు, ప్రజల చేత నిర్మింపబడిన రాజ్యాంగం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఎవరు ఏ చర్చినైనా లేకపోతే ఏ మసీదునైనా ఏ గుడినైనా నిర్వహించుకోవచ్చు, అవతల వాళ్ళకి ఆటంకం లేకుండా. మరి ఆటంకం వచ్చేసింది, సౌండ్ పొల్యూషన్ అని అన్నారు కదా, మూయించేసరి ఎంత డెసిబెల్ సౌండ్ వచ్చింది, ఎంతమంది ఇబ్బంది పడిపోయారు, ఎంతమంది చదువుకున్న వారికి ఇబ్బంది పడిపోయింది. ఆలోచించాలి. ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసిన విషయం. ఇవన్నీ కూడా పుక్కిట పురాణాల్లో ఉన్నటువంటి కథలన్నీ మనకి ఏం చెప్తున్నారంటే, చెవులో కాలీఫ్లవర్లు పెట్టి చర్చిలు మూయించడమే వీళ్ళ యొక్క అజెండాగా వీరు నిర్ణయించుకొని ముందుకు వస్తున్న హిందుత్వ వాదులని మనకు ఖచ్చితంగా కనబడుతుంది. వారు ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా, ఇంత ధైర్యంగా ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వానికి మరి వారు కంప్లైంట్స్ చేస్తూ చర్చిలు మూయించాలనే అజెండాని ప్రారంభించారన్న సంగతి గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు తెలుస్తుంది. మన కార్యాచరణ ఏంటి? క్రైస్తవ ప్రపంచమా అలా మేలుకుంటారు. మరి దీని గురించి నేనైతే పిలిపిస్తున్నాను, నేను అక్కడికి వెళ్తాను. ఖచ్చితంగా నేను చేయవలసిన కార్యాచరణ నేను అక్కడ చేస్తాను. మరి మీదేంటి? మీ పని ఏంటి? ప్రార్థించి కూర్చొని ఉంటారా? అక్కడికి వెళ్ళి సహాయం చేస్తారా? క్రైస్తవ నాయకులారా, పెద్దలారా, మరి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి బడా సేవకులారా, క్రైస్తవ విశ్వాసులారా, ఏంటిది పరిస్థితి? ఆలోచించండి. క్రైస్తవ్యం మీద జరుగుతున్న ఇట్టి దాడికి ఎవరు బాధ్యులు? మనం మేలుకోకపోతే రేపు మన చర్చిలు కూడా తాళం వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏదో ఒక వంక చూపి ఆ చర్చికి మా వారు వస్తున్నారనో, సౌండ్ పొల్యూషన్ అయిపోయిందనో, మా వీధిలో ఉందనో, ఆ చర్చిలోని ఇతరత్ర వేరే మరి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనో, ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు ఇచ్చి మన చర్చిల మీద కూడా దాడి చేసి మన చర్చిలు మోయించడానికి వారు పన్నినటువంటి పన్నాగం అని మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. దీని గురించి మీరు ఎవరో ఎలా స్పందిస్తారు? నేను ఇందు మూలంగా క్రైస్తవ సమాజానికి పిలిపిస్తున్నాను. మీరు క్రైస్తవులైతే, రోషం కలిగిన క్రైస్తవులైతే, మీరు నిజంగా క్రైస్తవులైతే దీని మీద కార్యాచరణ చేయాలి. ఈ తూర్పు గోదావరిలో జరిగిన అన్యాయం, చర్చ్ మరలా రీఓపెనింగ్ అవ్వాలి. అయినంత వరకు మనం పోరాటం చేయాలి. లీగల్ గా కూడా మనం పోరాటం చేయాలి. మన బలాన్ని కూడా చాటాలి. ఆ చర్చ్ ఓపెనింగ్ కి వేలాదిగా మనం వెళ్ళాలి. అక్కడ ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆ సేవకులకి, ఆ సంఘస్థులకి మన సంఘీభావం తెలియజేయాలి. మేమున్నామనే ధైర్యం చెప్పాలి. ఆ సేవకుడు ఇంకా బలంగా సేవ చేయడానికి మన వంతు సహకారం ఆ సేవకుడికి మనం అందించాలి. నేనైతే అందించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరైతే ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా మనం చేతులు ముడుచుకొని మనకేదో పట్టనట్టుగా, మనకేదో తెలియనట్టుగా దేవుడే చూసుకుంటాడులే మనకెందుకు అనుకుని ఇలాగే బ్రతుకుతామా? అందరూ సంఘటితమై చెయ్యి కలిపి ఇలాంటి మతవాదులకి, మత ఉన్మాదులకి గట్టిగా బుద్ధి చెప్తామా? ఆలోచించండి. గట్టిగా బుద్ధి చెప్పాలని నేను పిలిపిస్తున్నాను. ఎవరండి వీళ్ళు? మనం చేసుకున్న ఆరాధనల్ని ఆపడానికి వీళ్ళకి ఎవడండి అధికారం ఇచ్చాడు? ఎవడండి వీడికి రైట్ ఇచ్చాడు? ఎవరండి వీళ్ళంతా కూడా కాసాయి కండువాలు వేసుకొని, కాసాయి జెండాలు పెట్టుకొని వెళ్తే మనం జడిచిపోవాలా, భయపడిపోవాలా వీళ్ళకి? క్రైస్తవ సమాజమా? క్రైస్తవుడు అంటేనే ధైర్యం కలిగినోడు, రోషం కలిగినోడు. మరి అలాంటి క్రైస్తవుడిగా నువ్వేమన్నావు? చావ చచ్చిన క్రైస్తవుడుగా ఉన్నావా? చావలేని క్రైస్తవుడుగా ఉన్నావా? చేయలేని వాడిగా ఉన్నావా? దేవుడి గురించి చాలా గొప్పగా చెప్తావే. దేవుడు చాలా బలవంతుడు, ఏదైనా చేయగలడని. మరి నువ్వే ముందుకు వస్తే కదా ఏ కార్యమైనా దేవుడు చేసి చూపిస్తాడు. మరి నువ్వు ఎందుకు ఇంట్లో కూర్చొని ఉంటున్నావు? రేపు జరిగేది ఇదే. తూర్పుగోదావరి నుంచి అక్కడక్కడ పాకి 2 తెలుగు రాష్ట్రాల్లో పాకి మొత్తంగా ఉన్నటువంటి చర్చల్ని, భారతదేశంలో ఉన్న చర్చలన్నింటినీ ముయించడమే ఈ హిందుత్వ వాదుల, ఈ కాషాయి జెండాల, ఈ కాషాయి కండువాల పని. మరి వారిని తిప్పికొట్టాలా వద్దా? ఎందుకు భయపడాలి?
ధైర్యంగా ఉండమన్నాడు, రోషంగా ఉండమన్నాడు దేవుడు. మనం పిరికివారం కాదు. వీళ్ళు చేస్తే వారు చేసే ఆగడాలు చూస్తూ మనం ఊరుకోవడానికి, దేవుడు అన్ని చూసి చేస్తాడని మనం ఊరుకోకూడదు. మన పని మనం చేస్తే దేవుడి పని దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఆ సంఘానికి మన ధైర్యం మనం ధైర్యపరచాలి, మన సపోర్ట్ కావాలి. ఆ సేవకుడిని, సంఘాన్ని మనం బలపరచాలి. దాని కొరకు నేను కార్యాచరణ చేసి నేను ముందుకు వెళ్ళబోతున్నాను. మీరు కూడా స్పందిస్తే తప్పకుండా మీకు నేను మరలా పిలిపిస్తాను. కలిసికట్టుగా వెళ్దాం, కథం తొక్కుదాం. వారు ఎంతమంది కనబడ్డారో అంతకు రెట్టింపుగా వాళ్ళు 100ల్లో కనబడితే మనం 1000లో కనబడాలి. అక్కడ మన యొక్క ఐక్యతని చాటుదాం, మన బలాన్ని చాటుదాం, దేవుడి యొక్క శక్తిని చాటుదాం. క్రైస్తవ్యం అంటే ఒక్కొక్కడు మరి అది చేసిన రోజే భారతదేశంలో నిజాయితీ కలిగిన, నిజం కలిగిన, బలం కలిగిన క్రైస్తవ్యం ఉందని ఆ హిందుత్వవాదులకి, కాషాయ కండువాలకి, కాషాయ జెండాలతో పాటు ఆ అధికారులకు, ఆ నాయకులు కూడా తెలుస్తుంది. అది తెలియపరిచిన రోజు కోసం మనం ముందుకు వెళ్దాం. ఆ రోజును మనం కనపరుచుదాం. మనమందరం ఒక్కటవుదాం. ఆ చర్చ్ మరలా రీఓపెన్ కావాలి. ఏ చేత్తోనైతే వారు మూయించారో, ఏ చేత్తోనైతే వారు సీల్ కొట్టారో అదే చేతితో నాయకులు వచ్చి తప్పకుండా చర్చ్ ఖచ్చితంగా తీస్తారని విశ్వాసంతో క్రీస్తునందు నేను చెప్తున్నాను. ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు. ప్రార్థించండి. మనందరం కథం తొక్కుతూ అక్కడికి వెళ్దాం. మన యొక్క బలాన్ని చాటుదాం. ఆ సంఘానికి మన సంఘీభావం తెలియజేద్దాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో, మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.